ఒక స్ట్రాంగ్ థింగ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సినిమా కన్నా ఒక పొలిటికల్ కమెంట్ అనే మాట వాడచ్చు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. అప్పుడు దీంట్లో ఇది మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది మా ముఖ్య ఉద్దేశం, అది కానీ కిరణ్ కానీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థియేటర్లో చేసి ఎన్ని టికెట్లు అమ్ముతాయి అలాంటి దానికన్నా ఎక్కువ. సో అండ్ వేరే ఈ ఆస్పెక్ట్స్ మన ఫస్ట్ పార్ట్ అనేది ఆబ్వియస్గా అప్పుడు లోకేష్ చేసిన దాని వలన ఏదో థియేటర్స్లో చేసాం, కానీ ఫస్ట్ నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కట్ చేస్తారు సీన్స్ చాలా మటుకు ఇలాంటి అలాంటి అని ఒక కన్సర్న్ నాకు కిరణ్కి ఉంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచే మొత్తం ఒక వెబ్ సిరీస్ చేసి పెట్టుకోం. వెబ్ సిరీస్ అనేది కరెంట్ యాక్ట్స్లో రాదు కాబట్టి. సో దాని వలన వీ టుక్ ఏ డెసిషన్, శపథం అనేది థియేటర్లో కాకుండా డైరెక్ట్ అన్ని ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన కథ కాబట్టి ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచి మళ్ళీ మిగతా అమెజాన్, జీ, టోటల్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్లో ఒక ఫేజ్ వైజ్ రిలీజ్ చేయబోతున్నాం నెక్స్ట్ 5-6 డేస్లో. సో ఇది ద పాయింట్ ఆఫ్ వై వి డిడ్ నాట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. ఇకపోతే సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ ముగ్గురు క్యారెక్టర్స్. అది జగన్ గారు, సిబిఎన్, పవన్ కళ్యాణ్. వాళ్ళ ముగ్గురు నేనైతే స్టడీ చేశానో నా రిసోర్సెస్ నుంచి, నాకున్న బేసిక్ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అద్దం పట్టినట్టు చూపించాలి, నాకు అర్థమైంది, నాకు తెలిసింది అనేది నా ముఖ్య ఉద్దేశం. కళాజీ గారు, ఫస్ట్ పార్ట్ థియేటర్స్లో రిలీజ్ చేశారు, దాంట్లో చాలా వరకు పేర్లు మార్చారు, ఫేసులు బ్లర్ చేయడం ఇదంతా ఉంది. సో సెకండ్ పార్ట్ థియేటర్స్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే ఇంపాక్ట్ తగ్గిందనిపించిందా, లేదంటే వేరే వేరే సెన్సార్ దగ్గర మళ్ళీ అన్నా? 2 parts అండి. పేర్లు ఒకటే కాదు, సీన్స్ కూడా చాలా కట్ అయినాయి బేసిక్గా. అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఇప్పుడు సెన్సార్ బోర్డుని నిందించట్లేదు, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ వాళ్ళ వెనకాల ఏమైనా ఉన్నారా, దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ తీసిన ఉద్దేశమే అది ఏమాత్రం డైవర్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎవరండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మన పొద్దున్న లెగిస్తే ఇప్పుడు వాళ్ళు జగన్ సైకో అంటారు, జగనే బాబాయ్ని చంపేసాడు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఎలిగేషన్ అనేది అంత పబ్లిక్గా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో తనకు అర్థమైంది చూపించడం ఆపటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే మనకు కొన్ని యాక్ట్ ఉంది కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. సో అది ఏ మాత్రం దాన్ని అలాంటి ఎఫెక్ట్ తగ్గకుండా, సీన్స్ కట్ అవ్వకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్లో చూపించారు, అంటే మధ్య మధ్యలో ఆర్జీవీ గురించి వాళ్ళ కాన్వర్జేషన్స్ అనేవి. సో అవి పబ్లిక్ డొమైన్లో నేను సీన్స్ కదా, సో మీకు అక్కడ అంత క్లోజ్ సర్కిల్స్ ఎవరున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు, లేకపోతే ఊహించి రాసుకున్నారా, నిజంగా జరిగిందా మీ గురించి? ఇప్పుడు నా పాయింట్ అండి, సినిమాలో ఏ సీన్ అయినా కూడా మీరు చూస్తే నేను ఉండను ఆ సీన్. ఇప్పుడు నా గురించి మాట్లాడింది అది మీరు పక్కన పెడితే ఏ సీన్లో కూడా నేను ఉండటానికి ఆస్కారం లేదు కదా, నేను అక్కడ ఉంటాను. కాకపోతే సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు రిచర్డ్ అటెన్బరో గాంధీ సినిమా తీసినప్పుడు ఆయన గాంధీ కస్తూర్బా ఏనుగులు ఆయనకు తెలుస్తుందా? ఏ సినిమా అయినా మీకు ఒక బయోపిక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ అయి తీసినప్పుడు మీ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇదేమి నేను ఒక థ్రిల్లర్ లాగా ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పేయటమో, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి వాళ్ళే చేసి అలా ఏం చెప్పలేదు కదా. కేవలం వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిది పొత్తులది లాస్ట్ 1 month, 2 months, 3 months నుంచి జరుగుతున్న డ్రామా ఇది చూస్తే యాక్చువల్గా ఇలాగే జరుగుతుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది కదా, అది నేను చెప్పేది. సో దట్ డెఫినెట్లీ ఈజ్ మై ఇంటర్ప్రిటేషన్. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.